నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే డ్రగ్స్ మాఫియాపై ఎస్పీ తీవ్రంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతవరకు సీరియస్ అయినటువంటి పరిస్థితి, వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతూనే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై ఎస్పీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీ విద్యార్థి టార్గెట్గా ఈ దందా సాగుతుంది, సో ఈసారి ఉపేక్షించేది లేదని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ మాఫియా ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరేగినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కోదాడు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఇది సంబంధించినటువంటి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, నల్గొండ సంబంధించినటువంటి చివరిలో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి నాగార్జున సాగర్, అటు కోదాడ, ఇటు యాదాద్రి జిల్లా గట్కేసర్, ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో, ఎవరైతే మార్క ద్రవ్యాలని, ఏదైతే డ్రగ్స్ మాఫియాకు సంబంధించినటువంటి వారు ఈ విద్యార్థులని టార్గెట్ గా చేసుకొని వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు అనేక మంది కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. అలానే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఇమీడియట్లీ ఎవరు మాఫియాకు పాల్గొంటున్నారో, విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, తిరిగి వారి యొక్క భవిష్యత్తుని మెరుగైన ఉంచుకోవడం కొరకు వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే సరిహద్దులలో వస్తున్నారో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసు వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో బాధ్యత తీసుకున్నటువంటి ఎస్పీ గారు కూడా స్పష్టంగా అయితే అధికారుల రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలే కానీ మిగతా సమగ్ర ఇన్స్టిట్యూట్ లో పూర్తి స్థాయిలోని వారిపై నిఘా పెట్టాలి. పూర్తిగా ఎవరైతే ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్నారో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారిపై శిక్ష చేయాల్సిందే అన్నట్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రమాదంగా అనారోగ్యాలకు గురవుతూ డ్రగ్స్ కు అలవాటు పడుతూ కుటుంబాలకు దూరం అవుతున్నటువంటి విద్యార్థుల్ని, అదే విధంగా యువతని కూడా రక్షించాల్సిన బాధ్యత. ప్రధానంగా ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ కూడా ఈసారి మేము ఉపేక్షించేది లేదు, డ్రగ్స్ సరఫరాకి నుంచి పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఆ మాఫియాకి సంబంధించి మూలాలు తొలగించాలి, దానికి సంబంధించిన యాక్షన్ కూడా చేయడం కూడా పోలీసులకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడికి సంబంధించి డ్రగ్స్ మాఫియా వెనుక కొన్ని రాజకీయ శక్తులు, రాజకీయ నాయకులు అండ ఉంది అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఎస్పీ చేశారు. సో అది ఏ పార్టీ అయ్యే అవకాశం కనిపిస్తుంది? గత పార్టీకి సంబంధించి ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల. సో ఎలా ఉండిపోతుంది యాక్షన్ ప్లాన్? ఓవరాల్గా నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కోదాడు నుంచి, విజయనగరం నుంచి కోదాడ ఏదైతే బార్డర్ ఉన్నదో, తెలుగు రాష్ట్రాల బార్డర్ లోని గతంలో అనేక మంది యువత డ్రగ్స్ కు పట్టుబడ్డటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ విషయాలన్నీ పూర్తిగా అధ్యయనం చేస్తూ పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే డ్రగ్స్ మాఫియా తిరుగుతున్నదో వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిఘా ఏర్పాటు చేశారు. వారితో పాటు జిల్లా సరిహద్దులే కాకుండా రాష్ట్ర సరిహద్దులు ప్రధానంగా చూసినట్లయితే నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి గుంటూరు మధ్యలో ఉన్నటువంటి బార్డర్ లో కూడా పూర్తి చెకప్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు నల్గొండకు సంబంధించిందే కాకుండా యాదాద్రి జిల్లా సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలలో గతంలో పిల్లలు అనేక మంది ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ గట్కేసర్, బీబీ నగర్ నియరెస్ట్ లో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క వ్యాపారస్తులు పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలని అమలు పరచడానికి పోలీసు వారు ఇప్పటికే పూర్తిగా నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైతే యువతని ఆ విధంగా బానిసలు కాకుండా చూడడం కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్